Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. बहन आयत पढ़ो माँ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك مما تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير تعلج الليل في النهار وتولج النهار في الليل وتخرج الحي من الميت وتخرج الميت من الحي وترزق ما تشاء بغير حساب. माशाअल्लाह सुबहानल्लाह ला हौला वला कुव्वता इल्ला बिल्लाह. रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिनी फ़िद्दीन. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు, సమస్త పొగడ్తలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రం శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి. ఆయన తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు, తాను కోరిన వారిని దండిస్తాడు. ఆయన ప్రణాళికలో ఇంకొకరికి అధికారం లేదు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థిరమైన వాడు, స్తవనీయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, ఈ సృష్టికి మూల కారకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా పాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవం పోస్తున్నాడు. పీల్చే గాలి, త్రాగే నీరు, నివసించే భూమి, పంటలు పండించుకోవడానికి సూర్యరశ్మిని, విశ్రాంతి కోసం రాత్రిని, ఉపాధి కోసం పగటిని సృష్టించినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనందరినీ శిశువు రూపంలో బయటకు తీస్తున్నాడు, యుక్త వయస్సుకు చేరేటందుకు ఎదుగుదలను ప్రసాదిస్తున్నాడు. తిరుగుతున్న కాలచక్రం, మారుతున్న మనుషులు, అర్థం కాని తలరాతులు లిఖించేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన తన గ్రంథంతో పాటు ప్రవక్తలను ఎంపిక చేసుకున్నాడు. తన ధర్మాన్ని ప్రజలకు తెలపడానికి, మార్గం చూపడానికి, సత్య అసత్యాలను తెలపడానికి, ధర్మ అధర్మాలను బోధించడానికి ప్రవక్తలను పంపాడు. అలా వచ్చిన ప్రవక్తలందరిపై అందులోని చిట్టచివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ్య ప్రదాత అయిన ముస్తఫా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనంతకోటి శుభాలు, అనంతకోటి కారుణ్యాలు, అనంతకోటి శ్రేయస్సులు వర్షింపచేయుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదరిమణులారా, అల్లాహు అంటే ముస్లింల దేవుడో, మస్జిద్లలో ఉండేవాడో, జెండానో, దర్గానో, వలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని ఖురాన్ అంటుంది అల్లాహ్. ఈయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, లేదా అరబ్బుల దేశాలకు సంబంధించినటువంటి దేవుడు కాదు.
ఈ సర్వ సృష్టిని, ఈ సమస్త జగత్తుని, ఈ విశ్వాంతరాలన్నిటినీ ఎవరైతే 6 రోజుల్లో సృష్టించారో ఆయనే అల్లాహ్. అయితే నిస్సందేహంగా అల్లాహ్కు భాగస్వామ్యుల్ని కల్పించడం ఘోరమైన అన్యాయం. ఇన్న షిర్క లజులుమున్ అజీమ్. ఇన్న షిర్క లజులుమున్ అజీమ్. నిస్సందేహంగా అల్లాహ్కు భాగస్వామ్యుల్ని కల్పించడం అంటే షిర్కు చేయడం ఘోరమైన అన్యాయం. వీటిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి తౌహీదే రుబూబియత్. తౌహీదే రుబూబియత్. సృష్టించువాడు కేవలం ఒక్కడే. ఆయన ఏది చేయాలన్నా కేవలం అయిపో అంటే చాలు, అది అయిపోతుంది. ఆయన ఆజ్ఞ లేనిదే చెట్టు యొక్క ఆకు కూడా రాలదు. సృష్టి యొక్క జనన మరణాలు ఆయన ఆజ్ఞలోనే ఉన్నాయి. ఆయన సర్వపాలకుడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా పలుకు: ఓ అల్లా విశ్వరాజ్యాధిపతి, నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు, నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్ళు నీ చేతిలోనే ఉన్నాయి. నిత్యంగా నీవు ప్రతి వస్తువు పైన అధికారం కలవాడవు. నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపచేస్తావు, పగటిని రాత్రిలోనికి తీసుకువెళ్తావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు, మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికి తీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధినిస్తావు. 3వ సూర గ్రహించండి, 26 to 27 ఆయతులు. తౌహీద్ రుబూబియ్యా అంటే ఏంటి? ఈ యొక్క సృష్టిని సృష్టించిన వాడు కేవలం అల్లానే, ఇంకెవరు లేరు. ఆయనకు సహాయకులుగా ఎవరు లేరు. సృష్టించడంలో ఇతరులను సహాయకులుగా తీసుకున్నాడని భావిస్తే షిర్కు ఫీ రుబూబియ్యత్ అంటారు దాన్ని. అందులో షిర్కు చేసినట్టు నువ్వు. ఏదైతే అల్లా ఈ యొక్క సృష్టిని సృష్టించడంలో ఇతరులను కూడా సహాయంగా తీసుకున్నాడని నువ్వు భావిస్తే అక్కడ నువ్వు షిర్కు చేసినట్లు అవుతుంది. దానినే షిర్కు ఫీ రుబూబియ్యత్ అంటారు. ఆ తర్వాత తౌహీదే ఉలూహియత్. ఈ యొక్క తౌహీద్లో 3 భాగాలు ఉన్నాయి కదా. రుబూబియ్యత్ తెలుసుకున్నాం, ఇప్పుడు ఉలూహియత్ తెలుసుకుందాం. ఇంకా ఈ విధంగా ప్రకటించు: నిస్సందేహంగా నా నమాజ్, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములు ఎవరు లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞా పాలన చేసే వారిలో నేను మొదటి వాణ్ణి. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారిని అడుగు, ఏమిటి, నేను అల్లాహ్ను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా? వాస్తవానికి ప్రతిదానికి ప్రభు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడు ఇంకొకటి బరువును మోయడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు. ఇది 6వ సూర 162వ ఆయతు. గ్రహించండి, నోట్ చేసుకోండి, ఓకేనా? ఆరాధనకు అర్హుడు కేవలం సృష్టికర్త మాత్రమే. మొక్కుబడులు, అర్పణలు, కష్టకాలంలో ఆదుకునేవాడు, మన అవసరాలను తీర్చేవాడు, వీటన్నిటికీ మధ్యవర్తిత్వం అక్కర్లేనివాడు అల్లాహ్ మాత్రమే. ఒకళ్ళ యొక్క సిఫారసు మనకు అవసరం లేదు మన అవసరాలు తీరటానికి. ఇతరులను మధ్యవర్తిగా చేయడం షిర్కు ఫీ ఇబాదత్ అంటారు. అర్థమవుతుందా? విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య అతి ముఖ్యమైన తేడా ఇదే. విశ్వాసుడు అతి కష్టకాలంలో అయినా, అతను ఏ సందర్భంలో అయినా అల్హమ్దులిల్లా అల్లా నా యొక్క ఏదైతే గడ్డు కాలం ముందో కష్టకాలం ముందో వచ్చిన ఆపదలు ఉన్నాయి అవన్నీ నేను నీకే ఇచ్చేస్తున్నాను, ఇకపై నువ్వే చూసుకో అని చెప్పేసి అల్లాని నమ్ముకొని ఉంటాడు. షిర్కు చేయడు. అదే అవిశ్వాసులు అంటే వాళ్ళు మధ్యవర్తిని అనుసరిస్తూ ఉంటారనమాట. మధ్యవర్తిత్వం అనుసరిస్తూ ఉంటారు.
దర్గాలకు వెళ్ళడం, వాళ్ళ యొక్క సిఫారసు తీసుకుంటారు. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే దర్గాలో ఉండే బాబాలు వలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకేసి సిఫారసు చేస్తుంటేనే వాళ్ళ యొక్క దువాలు కుబుల్ అవుతున్నాయి అన్నట్లు వాళ్ళు భావిస్తారు. అది నిజమే, ఎంత మాత్రం కాదు. మీరు గ్రహించాలి. మేము అల్లాహును మాత్రం నమ్ముకుంటున్నాము, కానీ కేవలం సిఫారసు మాత్రమే అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నాము అని చెప్పేసి అంటారు. కానీ అది చాలా తప్పు, పాపం కూడా అవుతుంది. కాబట్టి అల్లా సుబ్హానహు తఆలా కంఠనాళం కంటే కూడా మనకు దగ్గరగా అతి సమీపంలో ఉన్నాడని చెప్పేసి ఖురాన్ గ్రంథంలో తెలుపుతున్నారు. ఏ ఒక్క ఆయతు కూడా మనం త్రోసిపుచ్చకూడదు, అబద్ధం అని చెప్పేసి నమ్మకూడదు. ప్రతిది నిజమే. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తెలిపిన 6236 ఆయతులు మొత్తం నిజమే. కాబట్టి ఈ మధ్యలో సిఫారసు కోసం మధ్యవర్తిత అనేది అవసరం లేదు. నీ కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా, నువ్వు ఎంత గడ్డు కాలంలో ఉన్నా, నీ కష్టాలు, నీ మొరలు వినడానికి అల్లా చాలు. మనస్ఫూర్తి నువ్వు అల్లాతో మాట్లాడితే చాలు. పైగా మీరు షిర్కు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, మధ్యవర్తిగా మరొకరిని అల్లాకు సహవర్తులుగా మీరు పెట్టి మీరు షిర్కు చేస్తున్నారు. దాని నుంచి బయటపడాలి ఇన్షా అల్లా. అయితే విశ్వాసులకు అవిశ్వాసుల మధ్య అతి ముఖ్యమైన తేడా అంటే ఇప్పుడు గ్రహిద్దామా? అది విశ్వాసం అయితే కేవలం సృష్టికర్తను అల్లాహ్ను మాత్రమే నమ్మి ధన, ప్రాణ, శరీర సర్వ విధాలైన ఆరాధనలు చేస్తాడు. అదే అవిశ్వాసుడైతే అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ మేము చూస్తూ వచ్చిన పద్ధతిని మేము పాటిస్తామని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇస్తారు. వారి పూర్వీకులు అవివేకులు, మార్గవిహీనులు. వాళ్ళేం సత్య మార్గంలో లేరు కదా. నువ్వు వారి యొక్క మార్గాన్ని ఎంచుకోవడానికి, వారు సత్య మార్గంలో ఉంటే అది వేరే విషయం, నేను అనుసరిస్తానని చెప్పి అది వేరే విషయం. వారు అపమార్గాన్ని ఉన్నారు, అపమార్గంలో ఉండి మార్గ విహీనులై ఉన్నారు. వాళ్ళ యొక్క మార్గాన్ని మీరు ఎంచుకోకూడదు. అది అవిశ్వాసుల మార్గం అన్నమాట. కాబట్టి ఈ మొక్కుబడులు, ఈ ఆరాధనలో ఏదైతే శరీరానికి సంబంధించిన ఆరాధన కావండి, ధనంతో చేయవలసిన ఆరాధన కావండి, ఆత్మతో చేసే ఆరాధన కానివ్వండి, ఇవన్నీ కూడాను కేవలం అల్లాహ్కు మాత్రమే అర్పితం. కేవలం అల్లాహ్కు మాత్రమే అర్పితం. నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం, ఇవన్నీ అల్లాహ్కు మాత్రమే అర్పితం అని చెప్పేసి భావించాలి. అందులో మీరు భాగస్వామ్యం కల్పిస్తే అక్కడ షిర్కు చేసినట్లే. షిర్కు ఫీ ఇబాదత్ అంటారు. మీకు ఇబాదత్లు మీరు షిర్కు చేసినట్లే. అప్పుడు మీరు తౌహీదే ఉలుహియత్లో మీరు షిర్కు చేసినట్లు అవుతుంది అన్నమాట. ఆ తర్వాత భాగము, మూడవ భాగము తౌహీదే అస్మాయే వ సిఫాత్. ఆయనే అల్లా, ఆయన తప్ప మరో ఆరాధుడు లేడు. గోప్యంగా ఉన్న వాటిని, బహిర్గతమై ఉన్న వాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాదిరాజు, పరమ పవిత్రుడు, అంటే లోపాలన్నిటికీ అతీతుడు, సర్వశక్తుడు, బల పరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు. ఆయనే సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. ఇలా ఎన్నో అత్యుత్తమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమి ఆకాశాల్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆయన యొక్క పవిత్రతను కొనియాడుతుంది. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడు. అల్లాహ్ యొక్క పేర్లలో కూడా మనం షిర్కు చేయకూడదు. అంటే అల్లాహ్ యొక్క పేర్లతోనే మనం పిలవాలి. అల్లాహ్ గుణగణాలను మనుషుల్లో మనం ఎత్తకూడదు. అర్థమవుతుందా? అల్లాహ్ యొక్క ఇప్పుడు ఎవరైనా సహాయం చేశారనుకో, దేవుడిలా వచ్చావయ్యా అంటారు. అది చాలా పాపం. అది దేవుడిలా వచ్చావయ్యా అంటారు, దేవుడిలా సహాయం చేసావయ్యా అంటారు, మనుషుల దేవుడు అయ్యా అంటారు. ఇవన్నీ షిర్కే. ఇవన్నీ షిర్కే. ఇవన్నీ కూడాను షిర్కిందికి వస్తాయి. అంటే దేవుడికి అక్కడ మనిషిని కూడా సమాన భాగం ఇస్తున్నారు, దేవుడికి మన మనిషికి. ఆ తప్పు కదా. అల్లాహు లాంటి వారు మరొకరు లేరు, ఆయన ఒక్కడే. అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క గుణగణాలను మనం తెలుసుకోవాలి, అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి. అప్పుడే అల్లాహ్ యొక్క పూర్తి గౌరవం అనేది మన మనసుల్లో మెదులుతుంది.
అయితే ఆయతు గ్రహించండి. 112వ సూర 1-4 ఆయతులు గ్రహించండి. సకల ఆరాధనకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయన నిరుపేక్షపరుడు, అంటే అక్కర లేనివాడు, అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు మరియు ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరి సమానులు మరియు పోల్చదగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ పోల్చదగిన వారు కూడా ఎవరు లేరు, సరి సమానులు ఎవరు లేరు. ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు ఎవరు పుట్టలేదు. అన్నం ఆకలి దప్పికలు లేనివాడు, ఏ అవసరం లేనివాడు. మనిషిలాగా పుట్టినవాడు దేవుడు కాలేడు. అర్థమవుతుందా? మనిషిలాగా కాలకృత్యాలు తీర్చుకున్నవాడు మా దేవుడు కాలేడు. ఆకలి దప్పికలు తల్లాడేవాడు దేవుడు కాలేడు. వయసు అధికమైపోతుంటే చావుకు దగ్గర అయ్యేవాడు దేవుడు కాలేడు. కాబట్టి మీరు మనుషులలో దేవుణ్ణి వెతకడం మానేయండి. గుడులలో గోపురాలలో దేవుని వెతకడం మానేయండి. రాళ్ళలో రప్పల్లో దేవుని వెతకడం మానేయండి. ఈ పంచభూతాలలో దేవుడిని వెతకడం మానేయండి. దర్గాలలో దేవుడిని వెతకడం మానేవేయండి. తనకు భాగస్వామిగా మరొకరి కల్పించడాన్ని అల్లా సుతరాము క్షమించడు. ఇది ఘోర పాపంతో కూడుకున్న ఒక పాపం అవుతుంది. అది ఘోర పాపం అన్నమాట. అల్లా తీసుకోలేడు అనమాట. ఓ దాసుడా, నీవు ఈ భూమండలం మొత్తం నిండిపోయిన పాపాలు చేసినా నేను క్షమిస్తాను తలుచుకుంటే, కానీ నువ్వు షిర్కు చేస్తే మాత్రం నేను క్షమించను అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఆయన తప్ప మరో ఆరాధుడు లేడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో తెలుసుకొని పూర్తిగా అల్లాహ్ యొక్క మార్గం వైపు మరలండి. అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందండి. నేను ఇంతటితో క్లాస్ ముగిస్తున్నాను. ఇన్షాల్లా నేను జీవించి ఉంటే, నా అల్లా ఇష్టపడితే, రేపటి రోజున మరొక క్లాస్ సబ్జెక్ట్ ద్వారా నేను మీకు అవగాహన కల్పిస్తాను ఇన్షాల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా నేను ఏదైతే చేస్తున్నానో ఈ చిన్న కృషిని అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరించాలని మనస్ఫూర్తిగా నేను దువా చేస్తూ నా యొక్క దరుదుతోటి ఈ యొక్క క్లాసును ముగిస్తున్నాను. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.